Hello everyone, welcome back to another simple and tasty short recipe. So let's see how to make వంకాయ బిర్యానీ అండి. దీనికోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాము. అండ్ ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది టమాటో ప్యూరీ అండి. ఈ టమాటో ప్యూరీ ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది లైట్గా ఉడికిన తర్వాత మనం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నామండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో అది ఇలా మగ్గిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఉడుకుతున్నప్పుడు మనం వంకాయని 4 సైడ్లు ఘాట్లు పెట్టుకున్నాం. అది ఇందులోకి యాడ్ చేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం. దీని ముందే దాల్చిన చెక్క, అనాస పువ్వు కూడా మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చే ముందు యాడ్ చేసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ వంకాయలు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల పెరుగులో గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కారం యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా బీట్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ కానివ్వండి, వెనిగర్ కానివ్వండి పిండుకోవాలి. ఇందులోకి అలా పిండుకొని మొత్తం బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ లోపల ఏమైందంటే మన వంకాయలు అయితే ఇట్లా ఉడకకొచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఆ లోపల ఏం చేద్దామంటే దమ్ కోసం రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అది ఇలా ఉడికిన తర్వాత ఏం చేసాము, కొంచెం తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం దమ్కి కాబట్టి. సో ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాయలు, ఇలాచి, బిర్యానీ ఆకు చేసుకున్న తర్వాత స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. అండ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి ఇందులో. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఉడకనివ్వాలి. లాస్ట్లో 1 ఫుల్ నిమ్మకాయ ఇందులో కూడా పిండేసుకుంటున్నాము. అండ్ లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఒక 2-3 సార్లు ఉడకనిచ్చిన తర్వాత కర్రీ ముందు పక్క తీసుకొని పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాము. అండ్ ఇందులో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ కర్రీ అండ్ రైస్. చికెన్ బిర్యానీకి దమ్ ఎలా పెట్టుకుంటామో దీనికి కూడా అంతేనండి. జస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడం, రెండు సేమ్, కాకపోతే వాడే ఐటమ్సే వేరు అంతే. ఇదండి వాటి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బిర్యానీ రెసిపీ. లాస్ట్లో కేసరి ఎసెన్స్తో గార్నిష్ చేసుకొని దమ్ పెట్టేసుకుంటున్నాము. దీనిలో కాంబినేషన్గా స్టఫ్ టమాటో పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రెసిపీ నిన్నే అప్లోడ్ చేసామండి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద ఫుల్ వీడియో అండ్ వాచ్ టిల్ ఎండ్. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ఇట్ యువర్ నైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. అండ్ ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన రెసిపీస్లో దిస్ వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీ అండి. డోంట్ మిస్ ఇట్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.